రీసెంట్గా తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో దీనికి సంబంధించి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ వీటి ప్రాసెస్ కూడా చేంజ్ అయింది. వాటి గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కంపల్సరీగా మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎన్ఎస్పి స్కాలర్షిప్ గురించి కూడా అప్డేట్ అయితే పోస్ట్ చేశాను, అదొకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ టెట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేది 15th నవంబర్ నుండి 29th నవంబర్ వరకు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడం అయితే ఉంది. ఫస్ట్ ఫీ పేమెంట్ చేసుకోవడము, దాని తర్వాత పేమెంట్ స్టేటస్ నో యువర్ జర్నల్ నెంబర్ ఇక్కడ యాస్టీస్గా ఇచ్చిండ్రు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే 2026 ఆల్రెడీ ఇక్కడ విజిబుల్ ఉంది కదా, ఇది చూపిస్తాను. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వారు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్, డేట్ ఆఫ్ బర్త్, వీటన్నిటి గురించి కూడా చూద్దాము. మెయిన్గా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఎక్కడ అంటే సిగ్నేచర్ అండ్ ఫోటో అప్లోడ్ చేయడం దగ్గర. సిగ్నేచర్కి అయితే 100 KB లోపు ఉండాలి, ఫోటోకి అయితే 500 KBకి సైజ్ ఇచ్చిండ్రు. ఒకవేళ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ క్లియర్గా లేకపోతే అది రిజెక్షన్కి దారి తీస్తుంది. సో అందుకోసం అని క్లియర్గా చెక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అండ్ రేషనల్, సో మీరు కంపల్సరీగా ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాళ్ళే అయి ఉండాలి అనేది కూడా ఉంటుంది, ఇండియన్ సిటిజన్ అయ్యి అనేసి. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చి మనకి 2 సెషన్స్లలో కండక్ట్ చేస్తారు. ఓకే, మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్. January 3కి స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే లాస్ట్ January 31 వరకు, 3rd నుండి 31, 9 నుండి 11:30 మార్నింగ్ షిఫ్ట్, 2.5 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2 to 4:30. ఓకే, పేపర్ 1 పేపర్ 2 రెండు రాయాలనుకునే వాళ్ళు కూడా రాయొచ్చు. చాలామంది బీఎడ్ చేసి డిఎడ్ చేసేటోళ్ళు, డిఎడ్ చేసి బీఎడ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. సో అట్లా పేపర్ 1 వాళ్ళైతే 1st నుండి 5th క్లాసెస్ వాళ్ళకి చెప్పొచ్చు. పేపర్ 2 వాళ్ళైతే 6th నుండి 8th క్లాసెస్ వరకు చెప్పొచ్చు అనమాట. సో 50% మార్క్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరు ఎవరైనా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, డిఎడ్ ఆర్ బిఎడ్ ఏది ఉన్నా కూడా. నెక్స్ట్ మినిమం క్వాలిఫికేషన్ పేపర్ 2కి కంపల్సరీగా BA BSc ఉండి 50% మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం కాదు. బీటెక్ స్టూడెంట్స్ కూడా ఇంతకుముందు మనకు పెట్టినారు కదా, సో బీటెక్ వాళ్ళైనా కూడా రాసుకోవచ్చు. 50% మార్క్స్ ఉన్న వాళ్ళు బిఎడ్ చేసి కంపల్సరీగా ఉండాలి వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ మనకి సిలబస్ విషయానికి ఇవన్నీ చూద్దాము. నార్మల్ మనకి ఇప్పుడు ఉండే సిలబస్ 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా 30 మార్క్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకోవాలి, లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అనేది. పేపర్ 2కి CDP చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2. ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనమాట, ఇది 60 మార్క్స్. అంటే మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి మ్యాథ్స్ అండ్ సైన్స్, మిగిలింది కూడా అట్లనే ఉంటుంది. సో లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అనేది మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, కంటెంట్ 24, పెడగాలజీ 6 మార్క్స్ అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ మార్క్స్ ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై. జనరల్ వాళ్ళకైతే 60% మార్క్స్, బీసీస్కి 50% మార్క్స్, SC/ST వాళ్ళకి 40% అండ్ ఏమో మార్క్స్ వస్తే సరిపోతుంది. సో టెట్ అనేది వ్యాలిడిటీ లైఫ్ టైం అనేది ఉంటుంది అండ్ 20% వెయిటేజ్ కూడా మనకి దాంట్లో డిఎస్లో కూడా ఉంటుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఫీ 750 రూపీస్ పెట్టిండ్రు ఓన్లీ పేపర్ 1కి అయితే. 2 పేపర్స్కి అయితే 1000 రూపీస్ అన్నమాట. అండ్ హెల్ప్ డెస్క్కి కూడా ఈసారి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు. మీకు ఒకవేళ సిలబస్ కావాలి అనుకుంటే ఇక్కడ వీళ్ళు సైట్ మెన్షన్ చేసిండ్రు, బట్ దట్ సైట్ ఈజ్ నాట్ వర్కింగ్. నేను సిలబస్ అయితే ఫర్దర్గా అప్డేట్ చేస్తాను.